Hi friends, welcome to Special Chit Chat with Nani. 2015-2016 సంవత్సరాల్లో వరుసగా 5 సినిమాలు విజయం సాధించాయి నానివి. ఎవడే సుబ్రహ్మణ్యం, అలాగే కృష్ణగాడి వీర ప్రేమగాథ, భలే భలే మగాడివోయ్, జెంటిల్మెన్, మజ్ను వరుసగా 5 మూవీస్ సూపర్ హిట్ సాధించి ఇప్పుడు నేను లోకల్ అంటూ దిల్ రాజ్ నిర్మాణంలో, అలాగే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ లో మన ముందుకు రాబోతున్నారు. ఆల్రెడీ అది కూడా విజయం ఖాయమనే టాక్ ఇండస్ట్రీలో వచ్చేస్తోంది. మరి ఈ 2017 ఎలాంటి విజయాలు సాధించబోతున్నాడు, అసలు నేను లోకల్లో నాని వేసిన లోకల్ వేషాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం ఈ రోజు చిట్ చాట్ లో. హాయ్ నాని. హలో అండి. హాయ్. 2015-16 సూపర్ డూపర్ హిట్ చేసుకున్నారు. మీ కెరియర్ లో అదే బ్రేక్ అని చెప్పొచ్చు కదా, ఎవడో సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి. అంటే జస్ట్ ఒక 13 and 14 మాత్రమే ఇట్ వాస్ కొంచెం డల్, బట్ 12 అగైన్ ఈగా ఎటో వెళ్ళిపోయింది మనసు. అంత ముందు పిల్ల జమీందార్ అలా 11 లో ఇట్స్ జస్ట్ 2 years అనమాట. బట్ కష్టపడింది మాత్రం అప్పుడైనా ఎప్పుడైనా అన్ని సినిమాలకి ఒకటే. సో ఇట్స్ రిజల్ట్ అన్నది ఐ డోంట్ నో, ఇట్స్ వర్కింగ్ అవుట్ అంతే. ఓకే, అయితే నేను లోకల్ కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ అని కొంతమంది అనుకుంటున్నారు, కొంతమంది లవ్ స్టోరీ, కంప్లీట్ గా లవ్ స్టోరీ లవ్ స్టోరీ అనుకుంటున్న వాళ్ళే కరెక్ట్. యాక్చువల్లీ ఇట్స్ లవ్ స్టోరీ అండి. వచ్చిన 10% కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి, బట్ ఓవరాల్ గా సినిమా జానర్ ఏంటి అంటే ఇట్స్ లవ్ స్టోరీ. ఓకే, అయితే ఈ సినిమా నుంచి దిల్ రాజు నిర్మాణంలో మీరు ఫస్ట్ టైం మూవీ, అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ తో కూడా ఫస్ట్ టైం, మొత్తం హిట్ కాంబినేషన్. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మూవీపై? అది మీరు చెప్పాలి. ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ అవుతుందనే టాక్ ఉంది. ఇప్పటికే మీరు రిలీజ్ చేసిన టీజర్స్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, అన్ని హిట్ అయినాయి కదా. అన్ని అంటే సోషల్ మీడియాలో అన్ని చోట్ల వైరల్ వెళ్ళినాయి. సో ఐ నో ద ఎక్స్పెక్టేషన్స్ ఆర్ హై, బట్ మాకు ఆబ్వియస్లీ రిలీజ్ ముందు ఉండే టెన్షన్ ఉంటుంది, మన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతాం. ఈవెన్ దో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్. అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ ద టీమ్ కూడా తెలియకుండా, అంటే ఫస్ట్ టైం నేను దేవితో వర్క్ చేయటం, అండ్ ద మ్యూజిక్ ఆల్రెడీ పెద్ద సక్సెస్ అయిపోయింది రిలీజ్కి ముందే. ఇట్స్ ఆల్రెడీ టాపింగ్ ద చార్ట్స్ అనమాట. సో అన్నీ కుదిరి కలిసి వచ్చినాయి ఈ సినిమాకి. సో మేము కూడా ఇంకొక 5 రోజులు వెయిట్ చేస్తే మీ అందరితో థియేటర్లో కలిసి రిజల్ట్ ఎంజాయ్ చేయొచ్చు. రైట్. కీర్తి సురేష్ ఒక మీ ఆడియో రిలీజ్ చేసినప్పుడు చెప్పారు, కీర్తి సురేష్ తో నటించడం చాలా కష్టం అని చెప్పి. కష్టం అని అనలేదు, చాలా ఈజీ అని చెప్పాను యాక్చువల్లీ. అంటే చాలా కంఫర్టబుల్, ఎందుకంటే తను చాలా స్పాంటేనియస్ అండి. అంటే చిన్న చిన్న సరదా క్యూట్ సీన్స్లో తను చేసే చిన్న చిన్న ఇంప్రూవైజేషన్స్ కానీ అన్నీ చాలా చాలా యాడ్ అవుతాయి ఆ సీన్కి. ఆల్సో పర్టికులర్గా నా టైప్ ఆఫ్ యాక్టింగ్ ఏంటంటే అలా ఉంటే ఇంకా యూనో ఆ సీన్ని ఇంకా కొంచెం మ్యాజికల్ లెవెల్కి తీసుకెళ్లే ఒక స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ సింక్ ఎప్పుడు ఉండింది మా ఇద్దరికి. ఆ సీన్ పేపర్ చూసుకున్నప్పుడే కాస్త నవ్వుకొని నువ్వు ఎలా చేస్తావు, నేను ఎలా చేస్తానని డిస్కస్ చేసుకొని చేసే ఛాన్స్ దొరికింది. సో ఇట్ వాజ్ వెరీ ఈజీ అండ్ ఫన్. యాక్చువల్లీ సినిమా అంతా షూటింగ్ అందరూ అంటారు, బట్ నిజంగానే నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ చేసాం సినిమా. ఎందుకంటే జానర్ కూడా అలాంటిది. ఆమెకి ఎలా అనిపించింది మీతో నటించడం? అంటే ఆమె అడగాలి. నేచురల్ స్టార్, చాలా సహజంగా నటించేస్తారు, చాలా కష్టం అని చెప్పి ఎవరన్నారండి? కీర్తి సురేష్ అందా, మనకు తెలియదు. సో యూ షుడ్ ఆస్క్ హర్ ఓన్లీ. బట్ నేను కంప్లీట్లీ ఎంజాయ్డ్ అండి సినిమా. ఎందుకంటే అంటే కొంచెం సీరియస్ సినిమా, బాగా ఇంటెన్స్ ఫిల్మ్ అయితే మనం బోర్డంతా ఆలోచించి ఈ క్యారెక్టరైజేషన్కి లేదంటే చిన్న చిన్న డీటెయిలింగ్కి కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. నేను లోకల్ మాత్రం, ఎందుకంటే దాని జానరే సరదా సినిమా అండ్ ఇట్స్ లవ్ స్టోరీ కాబట్టి షూట్ కూడా చాలా ఎంజాయ్ చేసాం. అండ్ రేపు మీరు స్క్రీన్ మీద సినిమా చూసి కూడా మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఓకే, డైలాగ్స్ మాత్రం మీరు రిలీజ్ చేసినవి చాలా బాగా పేలాయి. పొట్టి డైలాగ్ కావచ్చు, ప్రేమించకపోవడానికి ఒక రీజన్ చెప్పు అని చాలా బాగా పేలాయి. ఇప్పుడంతా అసలు డబ్ స్మాష్లు అన్ని మాక్సిమం ఆ డైలాగ్స్ కే చేస్తున్నారు అంతా. సో సంభవం ట్రైలర్ అన్ని ఎవ్రీథింగ్ అబౌట్ ద ఫిల్మ్ క్లిక్ అయిపోయింది. సో ఒక ఎక్సైట్మెంట్ లెవెల్స్ తో పాటు ఒక చిన్న నర్వస్నెస్ కూడా ఉంది. ఎందుకంటే అన్ని పర్ఫెక్ట్ గా వెళ్తున్నాయి. ఇదే ఫ్లో లో రిలీజ్ అయిన తర్వాత కూడా ప్రేక్షకులు సినిమాని ఎంజాయ్ చేస్తే నర్వస్ అండ్ ఆల్సో కాన్ఫిడెంట్ అండి. ఐ థింక్ విల్ రీచ్ టు ద ఎక్స్పెక్టేషన్. అయితే త్రినాథ్ రావు మీకు స్టోరీ చెప్తున్నప్పుడే అసలు కంటిన్యూగా మీరు నవ్వుతూనే ఉన్నారు అని చెప్పేసి విన్నాం. అదే రీజనా మూవీ? అంతే అండి, అంటే చాలా సింపుల్. అంటే నేను ఐ వాంటెడ్ టు, ఇప్పుడు జెంటిల్మెన్ ఒక థ్రిల్లర్ అండి, అలాంటి ఫిల్మ్ ఒక చేశాను. అండ్ దెన్ ఒక చాలా సటిల్ ఫిల్మ్ మజ్ను. కృష్ణగాడు ఏమో ఒక అడ్వెంచర్ ఫిల్మ్ చిన్నపిల్లలతో. సో నాకు ఒక మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ రెగ్యులర్, అంటే మనం అందరు ఆడియన్స్, అంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ లా కాకుండా పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు, ఇండస్ట్రీలో సిటీస్ ఏబిసి అంటారు కదా, అలాంటి ఏ మాత్రం డిఫరెన్సెస్ లేకుండా
అందరూ ప్రతి వాళ్ళు టాప్ టు బాటమ్ అందరూ ఎంజాయ్ చేసే సినిమా చేయాలనుకున్నా. అండ్ అలాంటి సింపుల్ స్టోరీ ఉండాలి, వెళ్ళి కూర్చుంటే బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం ఎంటర్టైన్ చేయాలి, నవ్వాలి, అందరం ఫ్యామిలీతో కలిసి సరదాగా చూసుకోగలిగి ఉండాలి. అలాంటి సినిమా చేద్దాం అనుకున్నా. ఆ టైంలో ఈ సినిమా రైటర్ ప్రసన్న తను వచ్చి కథ చెప్పడం, అండ్ కథ ఎగ్జాక్ట్గా ఎలా ఉంటే బాగుంటుంది అనుకున్నాను, అలాగే ఉంది. అండ్ తను చెప్తున్నంతసేపు నేను నవ్వుతూనే ఉన్నాను అనమాట, ఎంజాయ్ చేస్తున్నాను. సో నేను డెఫినెట్గా నరేషన్ని అంత ఎంజాయ్ చేశానంటే సినిమాకి వచ్చినప్పుడు థియేటర్లో ప్రేక్షకులు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారని నమ్మి ఇమీడియట్గా ఓకే చేయడం జరిగింది. కానీ నేను లోకల్ కథ మీరు వినే టైంకే మీకు ఒక క్రేజ్ వచ్చేసింది, అప్పటికే మీరు స్టార్ హోదాకి ఎదిగిపోయారు కదా. అయితే మళ్ళీ నెక్స్ట్ ఏ సినిమా మనం కమిట్ అవ్వాలి అని ఆలోచించేటప్పుడు చాలా సీరియస్ గా ఆలోచించి కమిట్ అవ్వాల్సి ఉంటుంది. కానీ త్రినాథరావు గారు సెకండ్ మూవీ డైరెక్టర్ ఎదిగిపోవటం అంటూ ఏం లేదండి, అది ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. రీచ్ అయిపోయాం అని ఇక్కడ డెస్టినీ ఏం లేదు. సో ఇట్స్ ప్రతి సినిమా కంటే మన నెక్స్ట్ సినిమా బాగుంటుంది. ఇమేజ్ చట్టంలో నేను ఎప్పుడు ఇరుక్కోలేదు, లేదు అస్సలు నేను ఇరుక్కోలేదు. నా సినిమాలు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, అస్సలు ఇరుక్కోలేదు. అండ్ బిగినింగ్ నుంచి ఈ రోజు దాకా నా నెక్స్ట్ సినిమాకి ఎంత బాధ్యత ఉందో ఈ రోజు అంతే ఉంది. ఈ రోజు కొత్తగా ఏం కొమ్ములు ఏం రాలేదండి. సో అంటే నేను సడన్ గా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఇన్ఫాక్ట్ ఈ రోజు కంటే ఇంకా ముందు ఎక్కువ ఉండింది. ఎందుకంటే ఇంకా మనం ప్రూవ్ చేసుకోవాల్సిన విషయాలు బోల్డ్ అని ఉంటాయి. సో అది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. నాకు అష్టాచమ్మ తర్వాత రైడ్ ఒప్పుకోవడానికి నేను ఎంత ఆలోచించానో ఈ రోజు నేను లోకల్ ఒప్పుకోవడానికి కానీ నెక్స్ట్ ఫిల్మ్ సైన్ చేయడానికి కానీ అంతే ఆలోచించాను. సో ఇది రీచ్ అయిపోయాము, ఏదో అచీవ్ చేసాం, అసలు ఇట్స్ వెరీ బిగ్ వర్డ్ టు యూజ్ ఇట్. అంటే ఐ జస్ట్ స్టార్టెడ్. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్. అండ్ ప్రతి సినిమాకి ఇంతే నర్వస్నెస్ ఉంటుంది, ఇంతే టెన్షన్ ఉంటుంది. అండ్ ప్రతి సినిమా జాగ్రత్తగానే సెలెక్ట్ చేస్తాం. సమ్టైమ్స్ కొన్ని కుదిరితే కొన్ని కుదరకపోవు. అంటే ఇప్పుడు ఒక పైసా అలాంటి ఫిల్మ్కి నేను ఎంత ప్రేమించి ఎంత నమ్మి చేశానో నేను లోకల్ కూడా అంతే ప్రేమించి అంతే నమ్మి చేశాను. రిజల్ట్ అన్నది ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ విల్ డిసైడ్. బట్ నా సినిమాల విషయంలో నాకు పార్షియాలిటీ ఉండదు డెఫినెట్గా. ఎప్పుడైనా సరే కొత్త డైరెక్టర్స్ ని చాలా ఫాస్ట్ గా యాక్సెప్ట్ చేస్తారు కదా. ఎండ్ ఆఫ్ ద డే కంటెంట్ కదండి. అంటే ఒకప్పుడు నేను కొత్త అబ్బాయిని, నన్ను యాక్సెప్ట్ చేసి నన్ను ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు, మోహన్ కృష్ణ గారు యాక్సెప్ట్ చేసి అష్టాచమ్మలో పెట్టారు. ఇఫ్ దే నెవర్ గేవ్ మీ ఎ ఫస్ట్ ఛాన్స్ నేను అసలు ఈ రోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. సో నేను సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు నేను ఐ ఫస్ట్ టైమర్స్ ఆర్ ఆల్వేస్ నాకు అంటే ఐ వర్క్ విత్ సీనియర్స్, ఐ వర్క్ విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్. బట్ అయ్యో కొత్త కదా అని ఎప్పుడు ఆలోచించాం. బాగుంది, వాళ్ళు చెప్పింది నచ్చింది, అండ్ ఆల్సో మంచి టెక్నీషియన్స్ అనిపిస్తే కనుక వాళ్ళకు ఉండే ప్యాషన్ కానీ వాళ్ళకి ఎలాగైనా ప్రూవ్ చేయాలి అన్న ఆ తాపత్రయం ఉంటుంది చూసారా, అది ఫస్ట్ టైమర్స్కి అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఏ రోజు కొత్త అని ఎప్పుడు ఆలోచించలేదు నేను. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు చెప్పిన దాంట్లో వర్త్ ఉందా లేదా అనేది తప్పితే ఆ యాంగిల్ ఎప్పుడు లేదు. ఫస్ట్ అసలు ఏం చూస్తారు మీరు ఎంచుకునేటప్పుడు డైరెక్టర్లో స్టోరీ చెప్తున్నప్పుడు? అంతే అండి, స్టోరీనే చూస్తాం. అంటే ఆబ్వియస్లీ స్టోరీ చెప్తున్నప్పుడు చెప్పే విధానంలో ఎంత కమాండ్ ఉంది అర్థం అవుతుంది. అండ్ నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, బేసిక్గా నాకు కథ చెప్తున్నప్పుడు అమీర్పేటలో సత్యం థియేటర్లో సినిమాను ఊహించుకుంటాను. ఆ స్క్రీన్ మీద నేనే చూస్తున్నట్టు ప్రేక్షకుల మధ్యలో కూర్చొని, ఎందుకంటే లైఫ్ అంతా సినిమాలు అక్కడే చూసి పెరిగాను. సో నేను ఆ థియేటర్లో కూర్చొని సినిమా చూస్తుంటే ఈ సినిమా ఏదైతే కథ చెప్తున్నారో అది నాకు నచ్చుద్దా లేదా అని ఆలోచిస్తాను అంతే. సో ఎక్కువ లెక్కలేసేసి ఒక యాక్టర్ లాగానో హీరో లాగానో విని ఆ గొడవ లేదు ఇప్పుడు. సో ఒక ప్రేక్షకుల్లానే ఆలోచిస్తారు. అంతే అంతే. రైట్. అయితే భలే భలే మగాడివోయ్ సినిమా వచ్చినప్పుడు చాలా మంది యాక్టర్స్ అన్నారు ఈ సినిమా నేను ఎందుకు మిస్ అయిపోయాను, నేను ఎందుకు చేయలేదు అని చెప్పి కొంతమంది అన్నారులేండి. అలా మీకు ఏదైనా సినిమా ఇది నేను చేసి ఉండాల్సింది అని అనిపించిందా? లేదండి, నథింగ్. ఐ థింక్ వీఆర్ డెస్టిన్డ్ టు డూ వాట్ వీఆర్ డూయింగ్ రైట్ నౌ. ఇప్పుడు అది ఎవరు చేయాల్సింది వాళ్ళకే ఎండ్ అవుతుంది, ఎండ్ ఆఫ్ ద డే. ఇప్పుడు ఎప్పుడో ఎవరో చెప్పారు ఖైదీ మా కృష్ణ గారు చేయాల్సిందంట, చిరంజీవి గారు చేశారు. బట్ మనం ఇంకా అది ఇట్ విల్ ఎండ్ అప్ విత్ హూ ఇట్ సపోజ్ టు బి. సో దాని గురించి ఎక్కువ ఆలోచించే పాయింట్ లేదు. నేను ఏ రోజు ఏదైనా సినిమాని చూసి ఎంజాయ్ చేయటమే. ఇది మనం చేస్తుంటే అన్న యాంగిల్ ఎప్పుడు లేదు. మనం చేసేది మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకుని 100% కష్టపడి సరిగ్గా చేస్తే డెఫినెట్గా ప్రేక్షకులకు నచ్చుతుంది. ఓకే, ఈ సినిమాలో డాన్స్ల విషయానికి వస్తే ఇంతకు ముందు ఎప్పుడూ లేనంత ఎనర్జీ, అంత డాన్స్ చాలా ఒక రేంజ్లో కనిపిస్తోంది. అది కథ బట్టండి. కథ అంటే ఇప్పుడు మజ్నులో చాలా సటిల్ క్యారెక్టర్, దానికి ఎక్కువ ఎనర్జీగా క్యారెక్టర్ డాన్స్ చేస్తారనుకోండి, సాంగ్ వచ్చింది కదా అని చెప్పేసి మనం ఏదో ఫ్లోర్ మూమెంట్స్ అని చేస్తే నా డాన్స్ స్కిల్స్ చూపించుకోవడానికి సినిమాలు కాదండి, సినిమాలు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. సో ఎప్పుడు పాట వచ్చింది నాకు ఎంత డాన్స్ వచ్చో మీ అందరికి చూపిస్తానని డాన్స్ చేయకూడదు. ఎప్పుడు ఆ సాంగ్ ఉండాలి, ఆ సిచ్యువేషన్ ఉండాలి,
ఆ సినిమా జానర్ మన సపోర్ట్ చేయాలి. దేవిశ్రీ దేవి లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి. సో అన్ని ఆయన సాంగ్ వస్తుంటేనే డాన్స్ రాని వాళ్ళు కూడా ఊగుతూ ఉంటారు. అంటే ఇప్పుడు జెంటిల్మెన్ లాంటి థ్రిల్లర్ లో నేను డాన్స్ చేయడానికి లేదు, ఫోర్స్డ్ గా ఉంటుంది చేసిన. నేను లోకల్లో ఛాన్స్ ఉంది కాబట్టి ఆ ఎనర్జీ అంతా మీకు కనపడుతుంది. సో సినిమా అన్ని సినిమాల్లో ఒకేలాగా ఉండగా ఆ సినిమా జానర్ తగ్గట్టుగా షిఫ్ట్ అవ్వాలి. సో అంతే. రైట్ నాని, మరి షుడ్ బ్రేక్ తీసుకుందాం, ఒకసారి ప్రేక్షకులకు చెప్తారా? బ్రేక్ ప్లీజ్. పాక్ అయితే నాని, త్రినాథరావు గారు కథ చెప్తున్నప్పుడు ఎంత మీరు ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యారో అంతే విధంగా మీరు తెరకెక్కిస్తారు అన్న నమ్మకం మీకు కలిగింది అప్పుడు? అంటే చాలా మంది కలిగిందండి, ఎందుకంటే వాళ్ళు బేసిక్ గా వాళ్ళ అంటే ఎంటర్టైన్మెంట్ చెప్పిన విధానం అండ్ ప్రశ్న నరేట్ చేసిన విధానం అండ్ దెన్ ఆయన ప్రీవియస్ ఫిల్మ్ సినిమా చూసి మామూలు దాన్ని డీల్ చేసిన విధానం డైరెక్టర్ డెఫినెట్గా ఇది 100% మంచి కలర్ఫుల్ బ్రహ్మాండంగా ఉంటుంది అనిపించింది. దానికి తోటి నేను ఓకే చేసిన తర్వాత భలే భలే కెమెరామెన్ నిజారు, దేవి మ్యూజిక్, కీర్తి వీళ్ళందరూ యాడ్ అయ్యేటప్పటికి ఏంటంటే డెఫినెట్గా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా కంప్లీట్ ప్రోడక్ట్ లాగా షేప్ అప్ అయింది ఫైనల్గా వచ్చేటప్పుడు. కొన్ని సినిమాలకి అలా కుదురుతాయండి అన్ని. సో అలా సెట్ అయిపోయింది లోకల్కి. మీరు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఇప్పుడు మీరు చేస్తున్న సినిమాల్లో డైరెక్టర్ కి ఏదైనా సలహాలు ఇవ్వడం కానీ మళ్ళీ కొంచెం ఇంప్రూవైజ్ చేయడం కానీ అలాంటివి ఏదైనా చేస్తూ ఉంటారా? డెఫినెట్ గా అంటే యాక్టర్ గా ఇంప్రూవైజేషన్స్ ఇవన్నీ ఆ కంఫర్ట్ లెవెల్ బట్టి డెఫినెట్ గా చేస్తామండి. అంటే ఇప్పుడు సరదాగా ఒక ఫన్ సీన్ ఉందనుకోండి, ఇంకొంచెం సరదాగా ఉండేటట్టు ఇంకొంచెం ఫన్నీగా ఉండేటట్టు ఏదైనా అనిపించినా ఏదైనా ఒక ఐడియా వచ్చినా డెఫినెట్ గా చేస్తాం. కానీ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసినప్పుడుది పెద్దగా ఇప్పుడు యాక్టింగ్ లో మనం కొత్తగా వెళ్ళి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేసేది ఏం లేదు, కానీ అంటే మనకి యాక్టర్ గా ఉపయోగపడుతుంది. యాక్టర్ గా చాలా ఉపయోగపడుతుందండి. అంటే మనకి ఇప్పుడు లైట్ తీసుకోవడం కానీ రేపు ఎడిటింగ్ సెన్స్ కానీ ఈ షార్ట్ క్లోజ్ చేస్తున్నారంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇమోషన్ అని దాన్ని పర్టికులర్గా ప్రొజెక్ట్ చేయడం కానీ అండ్ బోర్డర్ విషయాలు లెన్స్ల గురించి కానీ అన్నీ తెలియటం వల్ల ఏంటంటే తెలియకుండా యాక్ట్ చేసేటప్పుడు ఒక తెలియని కంఫర్ట్ లెవెల్ వచ్చేస్తుంది. బికాజ్ మనం ఆ తెర వెనకుండి కూడా పనిచేసిన వాళ్ళం కాబట్టి. సో ఇట్స్ డెఫినెట్లీ ఒక తెలియని కంఫర్ట్ జోన్. యాక్టర్గా అంటే యాక్టర్ అవుదాం అనుకునే వాళ్ళు ఒక ఫిల్మ్ అయినా సరే ఏడీగా పనిచేయడం ఇట్స్ డెఫినెట్లీ వెరీ గుడ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. సో నాకు డెఫినెట్గా చాలా చాలా ప్లస్ అయింది అది. ఓకే, అంటే ఒక మంచి నటనకి అది ప్లస్ అవుతుంది అంటారు? యా, అంటే బేసిక్గా మంచి నటన గుడ్ యాక్టర్ అంటే గుడ్ యాక్టర్ అయి ఉండాలి. బట్ మీ యాక్టింగ్ స్కిల్స్ని ఎలా వాడచ్చు అంటే ఎలా సరిగ్గా మంచి యూజ్కి పెట్టచ్చు అన్నది తెలుసుకోవాలంటే కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా కావాలి. సో ఈ రెండు కాంబినేషన్ కనుక వర్కౌట్ అయినప్పుడు ఏంటంటే నిజంగా చాలా ఎఫెక్టివ్గా అనిపిస్తుంది మీకు సినిమా చూసి. కొత్త డైరెక్టర్ అయినా కూడా సూపర్ హిట్ అందించవచ్చు. ఎవరైనా సరే బేసిక్గా అందరూ కష్టపడి పని చేస్తే ఏదైనా సరే వర్కౌట్ అండి. రైట్ అండి, కాలర్ని తీసుకుందామండి. ప్రశాంత్ లైన్ లో ఉన్నారు. ప్రశాంత్ మాట్లాడండి. ప్రశాంత్ హలో మాట్లాడండి. హలో, హాయ్ ప్రశాంత్. హాయ్ నాని, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. వైజాగ్, ఓకే, నైస్. చెప్పండి ప్రశాంత్. మీ మూవీస్ అన్ని చూస్తాం. ఐ లవ్ యువర్ మూవీస్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. ఇప్పుడు నేను లోకల్ కూడా సాంగ్స్ చాలా బాగున్నాయి అండ్ చాలా కొత్తగా ఉన్నాయి అండ్ మీ ట్రైలర్ చూసాను, అన్ని మూవీస్ చూస్తాను అండ్ ఫస్ట్ డే చూస్తాను మీ మూవీస్ అన్ని. థ్యాంక్ యూ సో మచ్. మరి నేను లోకల్ February 3rd రిలీజ్ మిస్ అవ్వట్లేదుగా? February 3rd ని వైజాగ్ లో మళ్ళీ టికెట్ బుక్ చేసుకుని చూడాలి. విత్ ఫ్రెండ్స్ తో చూస్తాం. యా, ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా చాలా మంచి కాంబినేషన్. ఒక్కడే మంచి గ్రూప్ వెళ్ళి ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. ఫుల్ కామెడీ అని. ఏది? ఫుల్ కామెడీ మూవీ అని అర్థమవుతుంది. విత్ ఎంటర్టైన్మెంట్, లాట్స్ ఆఫ్ ఫన్. లవ్ స్టోరీ ప్రాపర్, అంటే బోల్డ్ అంత ఫన్ ఉంటుంది, బట్ ముఖ్యంగా లవ్ స్టోరీ. సో ఫ్రెండ్స్ తో వెళ్ళినా ఫ్యామిలీతో వెళ్ళినా విల్ ఎంజాయ్ అ లాట్. అయితే నాని, ఇక్కడ మనం ప్రసన్న గారి గురించి రైటర్ మాట్లాడుకోవాలి. ఎందుకంటే డైలాగ్స్ అద్భుతంగా పేలాయి అందరి నోట. ఇప్పుడు అవే డైలాగ్స్ మీరు అన్నట్లుగా ఇందాక డబ్ స్మాష్లు కూడా అవే వినిపిస్తున్నాయి. చిన్న ట్రైలర్ పెద్దగా ఇంకా ఏం చూడలేదు కూడా అందరు. ఆ ట్రైలర్ లో వచ్చిన 4 డైలాగ్స్ పాపులర్ అయిపోయినాయి థియేటర్కల్ ట్రైలర్లు. అవును, అండ్ డెఫినెట్ గా రేపు సినిమా చూస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అంటే ఆయన నార్మల్ గానే పంచిస్తూ ఉంటారు ప్రతి డైలాగ్ లో కూడా. ఇంకా అది నాని నోట్లోంచి వచ్చిందంటే ఇంకా డబుల్ పంచ్. అదే అండి, చాలా మంచి ఫన్ టైమింగ్ ఉంది ప్రసన్నకి. అండ్ దెన్ నరేట్ చేసేటప్పుడు కూడా తను నరేట్ చేసినప్పుడు చాలా ఫనీగా అనిపిస్తుంది. అండ్ చాలా చాలా బాగా రాశాడు డైలాగ్స్ కానీ. అండ్ కొన్ని 1-2 ఇమోషనల్ పోర్షన్స్ కూడా ఉన్నాయి సినిమాలో, అవి కూడా చాలా బాగా రాశాడు. అంటే ఫన్ ఎలాగో తన ఫోర్టే, అతను బాగా రాయగలడు.
బట్ ఆ ఎమోషనల్ మాటలు కూడా చాలా అందంగా రాశాడు. సో ఒక సినిమా చూసినప్పుడు మిమ్మల్ని నవ్వించేవే కాదు, ఆలోచింప చేసే మాటలు కూడా ఉన్నాయి. ఓకే, అయితే ఈ డైలాగ్ రైటర్ ఎంపిక ఎవరిది? అది అంటే ముందు తనదే కథ, తనతోనే స్టార్ట్ అయింది కాబట్టి తన వచ్చి నరేట్ చేస్తే నేను ఓకే చేయటం, తర్వాత రాజుగారు సినిమా ఓకే చేయటం, అన్ని ఆర్డర్లో జరిగినాయి అంతే. ఫస్ట్ రాజుగారు ఓకే చేయటం, అండ్ దెన్ నాకు కథ పంపించారు, సో నాకు నచ్చింది, దెన్ ఐ సెడ్ ఓకే. సో ఇలా ఒకళ్ళు అందరు జాయిన్ అవుతూ వచ్చారు టీంకి, అండ్ ఈరోజు ఫైనల్ ప్రోడక్ట్ నేను లోకల్ అంత నిండుగా ఉంది అంటే బికాజ్ ఎవ్రీబడి టీమ్ వర్క్. రైట్, దిల్ రాజు గారు నిర్మించిన ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక సన్నివేశంలో ఎక్కడో ఒక చోట కనిపిస్తారు ఆయన, కానీ ఈ సినిమాలో ఒక స్టెప్స్ వేస్తూ కనిపించారు. అది సినిమాలో కాదండి యాక్చువల్లీ. నాకు తెలియదు యాక్చువల్లీ ఇలా సినిమాలో కనపడతారన్న సెంటిమెంట్ ఉందని తెలియదు. కనిపిస్తారు, బట్ శతమానం భవతిలో కూడా పల్లకి మోస్తూ కనిపిస్తారు కదా. అది విన్నాను, బట్ ఐ డోంట్ నో. నేను లోకల్లో మాత్రం సినిమాలో అక్కడ కనపడరు ఆయన. ఊరికి మేము సైడ్ ప్లీజ్ అన్న సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు లొకేషన్కి వచ్చారు అందరూ, దేవి రాజు గారు అందరూ వచ్చారు, అండ్ అది సినిమాలో లాస్ట్ సాంగ్. అది అందరం మంచి షూటింగ్ లో కూడా ఆల్మోస్ట్ చివరి పార్ట్ అనమాట, ఇంకా షూట్ అయిపోవచ్చిన టైంలో. సో అందరం ఊరికే సరదాగా ఆ రోజు సాంగ్ లో ఊరికే చిన్న స్టెప్ వేద్దాం అంటే అందరూ కలిసి స్టెప్ వేసాం. అది సినిమాలో ఉండదు, అది మేకింగ్ వీడియో కోసం అది. సరదాగా మీరు సాంగ్ టీజర్స్ లో మీరు చూసుంటారు, బట్ మూవీలో ఉండదు ఆ షార్ట్. రైట్, నెక్స్ట్ కాలర్ ని తీసుకుందామండి. సికింద్రాబాద్ నుంచి కమల్ లైన్ లో ఉన్నారు. కమల్ మాట్లాడండి. హలో సార్, నాని గారు. హాయ్ కమల్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం సార్. మీ సినిమాలు బాగా చూస్తుంటాం సార్. భలే అతని నుంచి మీకు బాగా చూస్తాను సార్ నేను. థ్యాంక్ యూ కమల్. 10 times చూసాను సార్ ఆ సినిమా, చాలా బాగుంది, చాలా న్యాచురల్ యాక్టింగ్ సార్ మీరు. థ్యాంక్ యూ. ఎన్నిసార్లు? 10 times సార్. 10 times. 10 అమ్మో, 10 నేనే చూడలేదు. చాలా బాగుంది సార్, మీకు ప్రతి సినిమా చూస్తుంటాం సార్. నేను లోకల్ సినిమా కోసం వెయిటింగ్ సార్. నేను రిలీజ్ ఎప్పుడో తెలుసుగా సార్? రిలీజ్ కాదు సార్, వెయిటింగ్ సార్. తప్పకుండా ఇది 12 times అయినా చూస్తారు కనీసం, ఆ నమ్మకం. థ్యాంక్ యూ సో మచ్ కమల్, థ్యాంక్ యూ. అయితే దిల్ రాజు గారు ఒక మాట అన్నారు, నాని సినిమా ఓకే చేసినప్పుడే హిట్ అయిపోయింది అని. ఏంటి అంత నమ్మకం? అవునా? ఏమండి, ఇలాంటి డైలాగులు నాకు భయం వేస్తుంది. ఇంకా అమ్మో అవునా, ఇంత రెస్పాన్సిబిలిటీ ఉందా మన మీద అని. బట్ అదేం లేదండి, ఐ థింక్ ఇట్స్ జస్ట్ ఆయనకి ఇంతకుముందు ఆబ్వియస్లీ రీసెంట్ ఫిల్మ్స్ అండ్ ఆల్ దట్ ఒక నమ్మకం ఏర్పడింది మా డిస్కషన్స్లో కానీ వాట్ ఎవర్. బట్ అందరూ ఆ పాజిటివిటీ నేను ఓకే చేయడమే కాదు, కానీ బిగినింగ్ నుంచి టీం అందరిలోనూ ఆ పాజిటివిటీ ఉంది ఫిల్మ్ మీద. అంటే సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి అందరికీ తెలియకుండానే ఒక ఈసారి చాలా క్యాచీగా ఉంది, మంచి సినిమా చేస్తున్నాం, డెఫినెట్ గా మంచి హిట్ కొడతాం అన్న ఒక కాన్ఫిడెన్స్ అందరు ప్రతి చిన్న టెక్నీషియన్ లో కూడా కనపడింది సినిమా చేసేటప్పటి నుంచి. మరి నేను లోకల్ అని టైటిల్ పెట్టారు, లోకల్ వేషాలు ఏం చూపించిపోతున్నాడు అని అందులో? లోకల్ వేషాలు అంటే పర్టికులర్ గా ఏమి కాదు, కానీ వాడి పేరు బాబు, వాడు హైదరాబాద్ లోకల్, అండ్ వాడికి ఒక చిన్న లవ్ స్టోరీ. అండ్ ఈ లవ్ స్టోరీకి లోకల్ యాంగిల్ కి ఎక్కడ కలిసింది ఏంటి అన్నదే సినిమా. సో దాంట్లో ఎక్కువ డీటెయిల్స్ వెళ్ళి మీకు రివీల్ చేయలేను, అప్పుడే ఇంకా 5 days రిలీజ్. అంటే మీ రియల్ క్యారెక్టర్ కి దగ్గరగా ఉంటుంది అనుకోవచ్చా ఇప్పుడు ఇందులో మేము చూడబోయే క్యారెక్టర్? బాబు రియల్ క్యారెక్టర్ కి దగ్గరగా ఉండదు. అయితే ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాల్లో నాని రియల్ క్యారెక్టర్ కి దగ్గరగా ఉన్న సినిమాలు ఏంటి? ఈ క్యారెక్టర్ కి దగ్గర అంటే ఐ థింక్ ఇట్స్ మోర్ ఆఫ్ అలాముద్దీన్లో గౌతమ్. ఓకే, చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ దెన్ భలే భలే మగాడు కూడా కొంచెం దగ్గరగానే ఉంటుంది. ఆ మతిమరుపు మ్యాటర్ వరకే, అంటే మతిమరుపు కాదు, బట్ ఈ సినిమా షూటింగ్ కానీ సినిమాకి సంబంధించిన డిస్కషన్స్ కానీ ఆ సినిమా మూడ్లో ఉన్నప్పుడు మిగతా విషయాలు మర్చిపోతుంటాను. అంటే ఏదో చాలా చేయాల్సిన ఇంపార్టెంట్ పనులు కూడా మన సినిమా గొడవలో పడి అంటే ఏదో ఒక విషయం మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మిగతా విషయాలు షట్ ఆఫ్ అయిపోతాయి అనమాట. సో అందుకనే ఇప్పుడు నవ్వుకుంటూ ఉండేవాళ్ళం ఆ సినిమా స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇది నా క్యారెక్టర్ అని. బట్ రిలీజ్ అయిన తర్వాత అర్థమైంది ఇది అందరి క్యారెక్టర్ అని. ఎందుకంటే సినిమా చూసిన వాళ్ళందరూ ఇది నాలాగే ఉంది అంటే ఓహో ఇంతమందికి ఉందా మతిమరుపు అని అందరు కనెక్ట్ అయ్యారు. అయితే ఎప్పుడైనా అది ప్రాబ్లం అయిందా? అంటే మీరు మీ ఇంట్లో మీ వైఫ్ తో ఏదో మరీ సినిమాలో లక్కీ రేంజ్ లో లేదు,
ప్రోగ్రామ్ పెట్టుకున్నారు సినిమాకి అయ్యి వెళ్ళాలి, అందరి hotel లైఫ్ లో కి ఉంటాయి కదండి. అవ్వలేదు అని ఎవరైనా చెప్తే అబద్ధం అది. ఐ థింక్ ఎవ్రీబడి అందరం ఏదో ఒక రోజు ఏదో ఒకటి ఇలాంటి చిన్న చిన్న మిస్ అయిపోయి మర్చిపోయి తిట్లు తిని ఉంటాం. సో అది ఎవరైనా నిజంగా అసలు నేను ఎప్పుడు మర్చిపోలేదంటే మాత్రం అది అబద్ధం. రైట్, కాలర్ తీసుకుందామండి. హలో హలో హలో, చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మంగళగిరి. మంగళగిరి. హలో, అవునండి. మాట్లాడండి, నానితో మాట్లాడండి. ప్రదీప్. హలో, హాయ్ ప్రదీప్ గారు. బాగున్నారండి? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. చెప్పండి ప్రదీప్ గారు. సార్ మీ సినిమాలు చాలా బాగుంటాయి సార్. థ్యాంక్ యూ సార్ ఇప్పుడే సార్ భీమిలి కబడ్డీ గారి చూస్తున్నాం సార్. భీమ్లీ కబడ్డీ చూసారు ఇప్పుడు? వస్తుంది సార్ మా ఛానల్. ఓ టీవీలో వస్తుందా? ఓకే, ఇంత ముందు చూడలేదా? చూసాను సార్, సినిమా చాలా సూపర్ ఉంది సార్. అవును, కొంచెం చివర్లో ఏడిపిస్తాం కూడా. చూసాను సార్. నేను లోకల్ చూడబోతున్నారా ఈ వీకెండ్? చూస్తున్నాను సార్, మీ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్. రైట్ అండి, నెక్స్ట్ కాలర్ ప్రసాద్ గారు లైన్ లో ఉన్నారు. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు మాట్లాడండి. నాన్నగారు. ప్రసాద్ గారు హాయ్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పడంచేరు నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓ పటాంజరు అంటే మన ఓకే. చెప్పండి ప్రసాద్ గారు. జెంట్మెన్ అయితే 5 సార్లు చూసాను సార్. అవునా? అవును సార్. మీరు అందరు నాకంటే ఎక్కువ నా సినిమాల్లో ఎక్కువ చూసేస్తున్నారు. సో నేను కూడా కొంచెం నంబర్ పెంచాలి. ఏదండి? రుక్మిణి థియేటర్ 5 సార్లు చూసాను సార్. అవునా? ఎక్కడ, ఏ థియేటర్ అండి? రుక్మిణి థియేటర్ సార్, పడంచేరు. ఓ రుక్మిణియా? అవును సార్. ఓ నైస్. నేను లోకల్ అక్కడ రిలీజ్ అవుతుందా? దిల్ రాజు గారి ఇక్కడ థియేటర్ ఉంది సార్, ఆర్టీపురంలో. సో అక్కడ రిలీజ్ అవుతుంది అయితే నేను లోకల్. 3వ తారీఖు బుక్ చేసుకున్నాం సార్. ఓ 3వ తారీఖు బుక్ చేసుకున్నారా? అవును సార్. వెరీ గుడ్, ఆసమ్ అయితే. థ్యాంక్ యూ సార్. మీరు చూడండి అని కూడా చెప్పక్కర్లేదు. అంటే చాలా అదృష్టం సార్. ఏదండి? మీతో మాట్లాడుతూ అంటే నాకు అదృష్టం సార్. అయ్యో లేదండి, మా అదృష్టం. ఐ గెట్ టు హియర్ గుడ్ థింగ్స్. దొరికింది సార్. హలో, ఏమన్నారు? రైట్ అండి, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. రైట్, నెక్స్ట్ కాలర్ రాజీవ్ గారు ఉన్నారండి నల్గొండ నుంచి. రాజీవ్ గారు. హాయ్. హలో హలో హలో, హాయ్ సార్. హాయ్ రాజీవ్. హాయ్ సార్, బాగున్నారా సార్? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం సార్. మీ జెంటిల్మెన్ మూవీ చాలా సార్లు చూసాం సార్. థ్యాంక్ యూ రాజీవ్. ఓకే సార్. నెక్స్ట్ చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఏది సార్ మీ మూవీ ఇప్పుడు వచ్చేది అంటే వెయిట్ చేస్తుంటున్నాం సార్. డెఫినెట్ గా బాగుంటుంది. మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ ఓకే అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే సార్, ఆల్ ద బెస్ట్ సార్ మూవీకి. థ్యాంక్ యూ రాజీవ్, ఆల్ ది బెస్ట్ నీకు కూడా. నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి రాము గారు లైన్ లో ఉన్నారండి. రాము గారు హలో, మాట్లాడండి. హాయ్ నాని, హౌ ఆర్ యూ? హాయ్ రాము గారు, ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? I'm doing very good, and I'm very happy that first time I'm calling to a TV show and it got connected to you. చాలా Awesome. సంతోషంగా ఉందండి. ఐఎమ్ ఆల్సో హ్యాపీ దట్ ఇట్ గాట్ కనెక్టెడ్ అండి. థ్యాంక్ యూ. And I wish you a great success for your upcoming movie. యా థ్యాంక్స్ అండి. నేను లోకల్. Yes, sir. అండ్ డూ వాచ్ రాము గారు. నాని గారు, ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలన్నింటిలో కూడా మీ యాక్టింగ్ కావచ్చు, మీ అందం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అది హీరోయిన్ ని డామినేట్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఈ మూవీలో ఫస్ట్ ఏమన్నా ఒక 1% ఏమన్నా ఉందేమో ఛాన్స్, కానీ రెండోది అయితే ఛాన్స్ లేదండి. ఎందుకు ఛాన్స్ లేదు? మీ అభిమానులందరికీ మీరు అందంగానే ఉంటారుగా. అది అలా ఎవరైనా ఇంకా ఫోర్స్డ్ గా అలా అంటే ఓకే, కానీ అది నిజంగా. కానీ ఈ మూవీలో కీర్తి సురేష్ ఎక్స్ప్రెషన్స్ తో మీరు పోటీ పడ్డారని అనుకోవచ్చు. బాగా మంచి పోటీనిచ్చింది. పోటీ కాదు, పోటీ ఇచ్చి గెలిచిపోయింది కూడా. మీరు సినిమా చూసినప్పుడు యు విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హర్. తన ఆన్ స్క్రీన్ పేరు కూడా నేను లోకల్లో కీర్తియే. మీకు అనిపించిందా అసలు ఈ అమ్మాయి ఎలా ఎక్స్ప్రెషన్స్ ఎంత బాగా ఇస్తుంది అని? చాలా చోట్ల అనిపించింది డెఫినెట్ గా. షూట్ చేసేటప్పుడు చాలా చాలా సింపుల్ విషయాలండి. అంటే చిన్న క్యూట్, అది ఒక చిన్న లుక్ అవ్వచ్చు, ఒక స్మైల్ అవ్వచ్చు,
అది రెగ్యులర్గా ఆర్టిఫిషియల్గా కాకుండా ఏదో ఒకటి సంథింగ్ వెరీ క్యూట్గా చేస్తుంది తను లాస్ట్ మినిట్లో. అండ్ డెఫినెట్గా మీరు రేపు సినిమా చూసేటప్పుడు తనతో చాలా కనెక్ట్ అయిపోతారు అందరూ. ఓకే, మీతో పోటీ ఇచ్చింది మొత్తానికి. పోటీ కదా, అదే అంటున్నాను కదా, పోటీ గెలిచింది. తనతో ఓడిపోయా నేను. రైట్, మీ నెక్స్ట్ మూవీ శివ నిర్వాణ్ గారితో, కొత్త డైరెక్టర్ కదా? అవునండి. ఆ మూవీ గురించి ఏదైనా కొంచెం రివీల్ చేస్తారా? ఇట్స్ యాక్చువల్లీ టూ ఎర్లీ అండి, ఇంకా షూటింగ్ స్టేజెస్లో ఉంది. వి హావ్ ఫినిష్డ్ 10 days షెడ్యూల్ ఇక్కడ, అండ్ ఇంకొక 2 daysలో నేను యూఎస్ స్టార్ట్ అవుతున్నాను. యూఎస్లో 1 month షూటింగ్ అక్కడ. ఓకే. మేజర్ పార్ట్ శాన్ ఫ్రాన్సిస్కోలో ఆ సినిమా అంతా. అండ్ నెక్స్ట్ రాబోతున్న ఫిల్మ్ అది నేను లోకల్కి కాంట్రాస్ట్ ఉంటుంది, అంటే మీ క్యారెక్టర్ కూడా సినిమా అంతా ద హోల్ మూడే చాలా ఆపోజిట్ లో ఉంటుంది. సో అంటే క్లాసా లేదా రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్? ఇట్స్ ఎ వెరీ సింపుల్ స్వీట్ ఫిల్మ్ అండి. అండ్ మీకు ఫస్ట్ టీజర్ చూసినప్పుడు మీకు అర్థమైపోతుంది దాని కలర్, దాని స్టైల్. ఆ సినిమా చాలా ఆపోజిట్ గా ఉంటుంది ఇప్పుడు నేను లోకల్కి. సో ఐఎమ్ క్వైట్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్ ఆల్సో. ఇంకా సినిమా పేరేమనుకోలేదు, నివేద. సో ఏడో హిట్ కూడా ఖాతాలో వేసుకుంటారు హోప్ఫుల్లీ. యా డెఫినెట్, అంటే హిట్లు అవన్నీ డెఫినెట్గా ఆడియన్స్ రిలీజ్ తర్వాత డిసైడ్ చేసే విషయాలు. కానీ నా సైడ్ నుంచి మాత్రం ఖచ్చితంగా మంచి సినిమా అని చెప్పుకున్నాను. ఇప్పుడు నేను లోకల్ మంచి సినిమా, ఆ తర్వాత చేయబోతుంది మంచి సినిమా. అది ఆ ప్రామిస్ మాత్రం నేను ఇవ్వగలను. రేపు ప్రేక్షకులు చూసి అదే మాట అంటే ఐ విల్ బి మోస్ట్ హ్యాపీ. అయితే నాని, ఈ గెలుపోటముల్ని మీరు ఎలా క్యారీ చేస్తారు? అంటే వరుసగా ఫ్లాప్లు వచ్చిన డేస్ ఉన్నాయి, వరుసగా రెండు వచ్చినాయి, మీరు చూస్తున్నారు. 2 films యాక్చువల్లీ, వరుసగా ఏం లేదు, 5 films. అండ్ దాని ముందు పెళ్లి జమీందారు, ఈగ, ఎటో వెళ్ళిపోయిన మనసు, అలా మొదలైంది లైన్ లో. సో ఇన్ఫాక్ట్ ఇది ఒక జస్ట్ 1.5 year, ఒక 2-3 films. మనల్ని తొందరగా కొట్టిపారేయడానికి అప్పుడప్పుడు వచ్చినా సరే తొందరగా ఎలా ఉంటుంది అప్పుడు మీకు? నాకేం అనిపించలేదు, నాకు అసలు ఐ నీడ్ నెవర్ హ్యాడ్ ఎ డౌట్. నిజంగా ఇప్పుడు చెప్పడం ఈజీ ఏమో కానీ ఇలా, బట్ జెన్యూన్ గా చెప్పాను. ఆ రోజు కూడా అదే చెప్పాను, ఐ డెంట్ రియలీ మ్యాటర్ ఫర్ మీ. 100% ఎఫర్ట్ పెట్టే సినిమాలన్నీ చేశాను. దాంట్లో రిజల్ట్ ఆబ్వియస్లీ రిజల్ట్ బ్రహ్మాండంగా వచ్చినప్పుడు విల్ బి వెరీ హ్యాపీ. బట్ లేనప్పుడు కూడా ఏమీ తగ్గ, నేను నిజంగా అరే నేను నా మనసు పెట్టి చేయలేదు ఈ సినిమా, నా 100% నేను పెట్టలేదు అనుకున్న రోజు దట్ విల్ బీ మై ట్రూ ఫెయిల్యూర్. ఆ రోజు నేను జెన్యూన్ గా ఫెయిల్ అయ్యానని బాధపడతాను. అయితే ఇంకా మోర్ ఇచ్చి ఉండాల్సింది నేను అని ఏదైనా అనిపించిందా మీకు? ఏ సినిమాలో, ఏ క్యారెక్టర్ కైనా? కంప్లీట్ ఏ సినిమా అయినా సరే అది మనసు పెట్టి చేసి అప్పటికి నాకున్న పరిధుల్లో నేను ఎంత చేయగలిగితే, నేను ఎంతగా నా ఎఫర్ట్ పెట్టగలిగితే అంత పెట్టాను. కానీ నాని, సినిమా ఇండస్ట్రీలో వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏది లేకుండా, గాడ్ ఫాదర్ ఎవరు లేకుండా ఇంత విజయవంతమైన జర్నీ చేయడం ఈజీ కాదు కదా? ఎలాంటి ఒడిదుడుకులు ఫేస్ చేశారు మీరు స్టార్టింగ్ అసలు రావడానికి, అక్కడి నుంచి హీరోగా నిలదొక్కుకోవడానికి? అంటే ఒడిదుడుకులు అంటే అందరికీ ఉంటాయండి డెఫినెట్గా. అంటే ఒడిదుడుకులు లేని లైఫే ఉండదు. అది వెదర్ ఇట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, ఇంకోటి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఒక పెద్ద స్టార్స్ అన్నో ఒక బ్యాక్గ్రౌండ్ ఉందనుకోండి, వాళ్ళకుండే రెస్పాన్సిబిలిటీలు, వాళ్ళకుండే బ్యాగేజ్ వాళ్ళకుంటుంది. ఇప్పుడు నాకుండే కిక్ నాకుంటుంది. అంటే ఈరోజు ఇప్పుడు ఒక సినిమా సక్సెస్ అయింది అనుకో, ఒకటి హిట్ అయింది, నాకు ఎవరైనా వచ్చి కాంప్లిమెంట్ ఇచ్చారంటే ఆ కాంప్లిమెంట్ మొత్తం నాదే, నేను కంప్లీట్గా ఎంజాయ్ చేయగలను. ఈ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో, డిఫరెంట్ పరిస్థితుల్లో వేరేగా ఉంటుంది ఒక్కొక్క వ్యక్తికి. సో ఎవరికి ఉండే ఒడిదుడుకులు వాళ్ళు ఉండే, ఎండ్ ఆఫ్ ది డే మనకు నచ్చిన పని మనం చేస్తున్నావా, మన 100% మనం ఇస్తున్నావా, దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఐ డోంట్ వాంట్ టు, ఇప్పుడు నాకంటే ఎక్కువ కష్టపడిన వాళ్ళు, నాకంటే బాగా పర్ఫామ్ చేయగలిగిన వాళ్ళు, ఇప్పుడు కృష్ణానగర్లో ఎవరో ఇంకా ఛాన్స్ దొరుకుండదు పాపం, వెయిట్ చేస్తుండొచ్చు. నాకు అన్నీ సెట్ అయినాయి, అందుకే నేను ఇక్కడ దాకా వచ్చాను. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చి నా లైఫ్ అసలు ఎన్నో ఒడిదుడుకులని నేను పెద్ద స్పీచ్ ఇవ్వడం కరెక్ట్ కాదు. సో ఇన్ఫాక్ట్ నేను లక్కీయెస్ట్ అనమాట. జరిగిపోయాయి అంటారా? చాలా మందితో కంపేర్ చేస్తే ఈజీగా అంటున్నాను, చాలా మందితో కంపేర్ చేస్తుంటే చాలా కష్టపడి ఉంటాను. బట్ ఎంతమందికి మీకు నచ్చే పని, మీరు నిజంగా ప్రేమించే పని చేసే అదృష్టం దొరుకుతుంది, అది నేను చేస్తున్నాను. సో ఐ డోంట్ థింక్ నేను దీని కష్టం కింద నేను ఎప్పుడు చూడలేదు. కానీ ఎలా వచ్చారు అసలు మీరు సినిమా ఇండస్ట్రీ? మీకు ఇష్టం ఎలా అయింది? అంటే మీ అది ఇంకా ఐ థింక్ మన తెలుగు వాళ్ళం అంటేనే మనకు తెలియకుండానే మన బ్లడ్ లో సినిమా ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకి ఇంటి నుంచి ఫ్యామిలీతో అందరితో బయటకు వెళ్ళాలంటే ఒకే ఒక్క ఆప్షన్ సినిమా. ఇప్పుడు ఈ రోజు అందరం బయటకు వెళ్దాం, మనకేమన్నా అమెరికాలో లాగా కసినోలు లేదంటే ఇంకోటి రకరకాలు ఏం లేవు, సినిమా అంతే. అండ్ గుడికి వెళ్దాం అంటే సగం మంది పిల్లలు అందరూ వీళ్ళందరూ ఎగ్గొడతారు, అబ్బా గుడికి అని. సో అందరూ ఎంజాయ్ చేసి కలిసి వెళ్ళేది సినిమాకి. సో
అండ్ తెలియకుండా మనం సినిమా మనలో ఉందండి. ఒక ఘటన ఉంటుంది కదా, నేను సినిమా డైరెక్టర్ అవ్వాలి, నేను స్టార్ లేదు అంటే సినిమా అంటే చాలా ఇష్టం బేసిక్ గా. ఇప్పుడు ఏదైనా సినిమా చూసినప్పుడు ఆ కథలోకి వెళ్ళిపోవటం, వాళ్ళ కోసం ఫీల్ అవటం, అమ్మో ఇప్పుడు ఎలా జరిగి అని ఇన్వాల్వ్ అయిపోవడం అలవాటు చిన్నప్పటి నుంచి. అయితే నెక్స్ట్ సీన్ ఊహించేయడం కూడా అలవాటు, అలాంటివి కూడా జరిగినాయి. అయితే ఒక టైం వచ్చేటప్పుడు యాక్టర్ అవుదాం అనుకున్నాను. బట్ మీరు అన్నట్టు ఇందాక అవును అసలు బ్యాక్గ్రౌండ్ లేదు, ఏమీ లేదు, పోనీ హైట్ గిట్ అంత పెద్ద ఇలా బాడీ అలాంటివి కూడా ఏం లేవు, అసలు నేను ఎలా యాక్టర్ అవుతానని నాకే అది ప్రాక్టికల్ కాదనిపించి, సరే సినిమా అంటే ఇష్టం కదా, సినిమాల్లో ఏదో పని చేద్దామని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవటం, వర్క్ నేర్చుకోవటం. అండ్ దెన్ అగైన్ డెస్టినీ అంటారు కదా, దాన్ని మళ్ళీ నన్ను తీసుకొచ్చి యాక్టింగ్లోనే పెట్టింది. అండ్ హియర్ ఐ యామ్. రైట్. అయితే ఇప్పటికీ కూడా చాలా మంది ఉన్నారు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మన సినిమాలో రాణించలేము, మనకు అవకాశాలు ఇవ్వరు, తొక్కేస్తారు అనుకునే వాళ్ళు. అలాంటి వాళ్ళకి మీరు ఒక పెద్ద ఉదాహరణ అని చెప్పొచ్చు. నేననే కాదండి, అలాంటి వాళ్ళకి ఇంకా వందల ఉదాహరణలు ఉన్నాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ప్రేమించి ఇష్టపడి కష్టపడి పనిచేస్తే ఎవ్వరూ ఆపలేరు, దేన్ని ఆపలేరు. ఓకే, నాకని కాదు, నేను చెప్తున్నానని కాదు, దట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. అంతే. అయితే నానిగా ఎందుకు తెరకి పరిచయం అయ్యారంటే మీ ఒరిజినల్ నేమ్ అది కాదు, నాని, బుజ్జి, చిట్టి, చిన్ని. ఒరిజినల్ నేము, నిక్ నేము, పెట్ నేము ఇవన్నీ మనం పేర్లు పెట్టుకున్నామండి. పేరంటే ఏంటి? ఒక వ్యక్తిని పిలవటానికి వాడే ఒక ఐడెంటిటీ. అవును. సో అదే మీ పేరు, అవునా? అందరు మిమ్మల్ని ఏం పిలుస్తారో అది మీ పేరు. మన ఇప్పుడు ఒరిజినల్ పేరని, పాస్పోర్ట్ లో పేరేంటని, ముద్దు పేరేంటని ఇలా అంటాం. కానీ పేరు అనేది అందరూ నిన్ను పిలిచేది. నువ్వు పిలిస్తే నువ్వు దేనికైతే పలుకుతావో అది నీ పేరు. నాకు చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న, ఇంట్లో కజిన్స్, ఫ్రెండ్స్ అందరూ నా చుట్టూ ఉన్న వాళ్ళంతా నాని అని పిలిచారు. సో నాని నా పేరు. అయితే ఇప్పుడు నాకు స్కూల్లో నవీన్ అన్నది పేరు ఉంది, బట్ అది ఎప్పుడు ఎవరు పిలవలేదు. సో నన్ను ఫస్ట్ ఫిల్మ్కి అడిగినప్పుడు ఇలా నవీన్ అని పెడుతున్నావు అంటే లేదు నాని అని అన్నాను. అదే నాని ముద్దు పేరు కదా. నాని బాగా చేశాడని ఎవరైనా అంటే నన్ను పోగొట్టుకున్నట్టు అనిపిస్తుంది అండి. మీరు ఇంకో పేరుతో చెప్తే అది నేను కనెక్ట్ అవ్వనని చెప్పాను. సో బట్ ఐ థింక్ ఈ రోజు డెఫినెట్ గా చాలా మంది మన అబ్బాయి మన ఇంట్లో అన్నట్టు రిసీవ్ చేసుకుంటారంటే దానికి తెలియకుండా నా పేరు కూడా కొంచెం కారణం అనుకుంటా. మీరు అనుకుంటున్నారు కదా ఇలా అందరూ మన పక్కింటి అబ్బాయి, మన అబ్బాయి అనుకునే ఒక తెలుగింటి అబ్బాయి అనే ఫీల్ కనిపిస్తుంది మీ దగ్గర. అలాంటి ఘటనలు ఏదైనా జరిగాయా బయట నుంచి ప్రేక్షకుల దగ్గర నుంచి, మీ అభిమానుల దగ్గర నుంచి కావచ్చు? ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఏదో ఒక యాక్టర్ మన అమ్మో దూరం నుంచి చూద్దాం జాగ్రత్త అలాంటి ఫీలింగ్ ఉండదు ఎప్పుడు ప్రేక్షకులు. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ముందు అది మన అన్న ఒక ప్రేమ ఉంటుంది. అది అదృష్టం. అది నేను ఐ డోంట్ నో, అది మరి నా మొహం లేదంటే చేసిన ఫిల్మ్సో నా పేరో ఇందాక చెప్పిన అది ఏందో తెలియదు, కానీ అది దాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలిగితే చాలు. రైట్. ఫైనల్ గా చిన్న ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్, కాదు లేదు అనే సమాధానం చెప్పకుండా జస్ట్ ఆన్సర్ చెప్పండి. పాస్ అనొచ్చా? నో. పాస్ కూడా అనకూడదా? ఓకే. ఇష్టమైన దర్శకుడు ఎవరు? మణిరత్నం. మణిరత్నం. ఓకే. మీ ముందు నలుగురు దర్శకులు, రాజమౌళి, మణిరత్నం, ఇంకా మీకు ఇష్టమైన ఇంకొక ఇద్దరిని యాడ్ చేసుకోండి. ఈ నలుగురు అవకాశాలు ఒకేసారి వచ్చేస్తే ఎవరికి ఓకే చెప్తారు? మణిరత్నం. రైట్. మీకు ఇష్టమైన హీరో? కమల్ హాసన్. హీరోయిన్? శ్రీదేవి. రైట్. మీతో నటించిన వాళ్ళలో బెస్ట్ కో ఆర్టిస్ట్ మేల్? బెస్ట్ కో ఆర్టిస్ట్ అంటే చాలా మంది ఉన్నారండి. మెయిల్ అయితే ఐ రియలీ ఎంజాయ్ వెన్నెల కిషోర్స్ కంపెనీ. మీకు కలిసి షూట్ చేసేటప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాం. అండ్ దెన్ పర్ఫార్మర్స్గా అయితే ఐ వర్క్ విత్ సో మెనీ పీపుల్. ఈవెన్ ఈ సినిమాలో నేను లోకల్లో చేసిన సచిన్ కడేకర్ గారు థరో ప్రొఫెషనల్, అండ్ రావు రమేష్ గారు, అవసరాల శ్రీనివాస్, అలాగే శ్రీను అయితే ఇంకా ఫ్యామిలీ నాకు. యా ఆబ్వియస్లీ ఈజ్ అ టెర్రిఫిక్ ఫ్యాంటాస్టిక్ యాక్టర్. అండ్ అంటే ముందు వాడిని పక్కన తీసి పెట్టేసి మిగతా వాళ్ళ పేర్లు చెప్తాను. హీరోయిన్స్ అది చెప్పే కదా, నాతో పనిచేసిన వాళ్ళు ఐ థింక్ ఎవ్రీబడీస్ టాలెంట్. నాకు తెలిసి నాతో పనిచేసిన హీరోయిన్లకు వచ్చిన అవార్డ్స్ ఇంకా ఇప్పుడు అష్టాచమ్మతో స్వాతికి ఫిల్మ్ఫేర్, నంది అన్ని అవార్డ్స్ వచ్చినాయి. నిత్యాకి అలామద్ లో అన్ని అవార్డ్స్, సమాంతకి ఎటో వెళ్ళిపోయింది మనసు అన్ని అవార్డ్స్. అన్ని అవార్డ్స్ అంటే ఐ థింక్ నాది తెలియకుండానే మరి నా యాక్టింగ్ పక్కన వాళ్ళ యాక్టింగ్ హైలైట్ అవుతున్నట్టుంది. నేను చాలా బ్యాడ్గా చేయటం వల్ల ఎందుకు తెలియదు, కానీ నా హీరోయిన్స్ అందరికీ ఎప్పుడు అవార్డులు, మంచి పేరు అన్నీ వచ్చేస్తాయండి. సో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేయడం కష్టం. అందరూ మంచి పర్ఫార్మర్సే. రీసెంట్
ఫిల్మ్స్లో కూడా ఈవెన్ భలే భలేకి లావణ్య కానీ, మెహరీన్ కానీ, ఇప్పుడు కీర్తి కానీ, జెంటిల్మెన్లో నివేదాకి చాలా మంచి పేరు వచ్చింది. సో ఎప్పుడు కొంచెం డామినేట్ చేస్తూనే చేశారు అందరూ. రైట్. ఎప్పుడైనా సినిమా సెట్ లో కోపం తెచ్చుకున్నారా? పెద్ద కోపం లాంటివి అయితే డెఫినెట్ లేదండి. కొంచెం ఎప్పుడైనా మనం అనుకున్నట్టు రాకపోయినా కొంచెం రెస్ట్లెస్నెస్ అవన్నీ ఉంటాయి, కానీ పెద్ద కోపం అలాంటిది ఏం లేదు. ఓకే. విసిగించిన దర్శకులు ఉన్నారా? నో, నాట్ రియలీ. లేరు అన్న ఆన్సర్ చెప్పకూడదని చెప్పాను. ఓహో, లేదండి, అలా చెప్పకూడదు. కాదు, లేరు కాదు చెప్పకూడదు కదా. ఉన్నారా అంటే లేరు అనుకోండి, ఎలా చెప్తాను? నో నో చెప్పకూడదు మీరు అనలేదు. సరే, ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ వచ్చేసి శివ నిర్వాణ్. ద నెక్స్ట్ ఫిల్మ్. రైట్. ఇక ఫైనల్ గా నేను లోకల్ గురించి ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇస్తారు ప్రేక్షకులకి? హామీ ఎప్పుడు ఇచ్చేదండి డెఫినెట్గా. అంటే ఆల్రెడీ నా ఫిల్మ్స్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసే ఫన్ కానీ అంతా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ అందరూ వెళ్ళి, అది బేసిక్ ప్రిన్సిపల్ అనమాట నా బిగినింగ్ నుంచి కూడా. ఏంటంటే ఫ్యామిలీ అందరూ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇబ్బందికరమైన ఒక సిచ్యువేషన్ కూడా నా సినిమాల్లో ఎప్పుడు ఉండకూడదు అన్నది. అండ్ నేను లోకల్ కూడా అదే ప్రామిస్ మీద నిలబడుతున్నాం. మీరు సరదాగా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు నవ్వుకుంటూ ఫ్యామిలీ అందరితో ఎంజాయ్ చేయడానికి ఈ వీకెండ్కి పర్ఫెక్ట్ ఫిల్మ్. అండ్ మీ అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది. అండ్ వెళ్ళి థియేటర్లో మాత్రమే చూడండి, పైరసీని ఎంకరేజ్ చేయకండి. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ నాని. మీ విజయాల పరంపర ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. ఇది వాళ్ళ స్పెషల్ చిట్.